హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చిన టిప్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది, వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టిప్, ఎప్పుడైనా సరే పిల్లల యూనిఫామ్స్ పైన కానీ డ్రెస్సెస్ పైన కానీ పెన్ను గీతలు కానీ ఇంకు మరకలు కానీ పడ్డాయి అనుకోండి, మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేస్తే అంత ఈజీగానైతే పోవు. ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి. వెంటనే మనం రుద్దాల్సిన పని లేకుండా చాలా ఈజీగా పోతాయి. మనం ఇంట్లో ఉండే శానిటైజర్ ఉంటుంది కదా, శానిటైజర్ని దానిపైన స్ప్రే చేసి ఒక 2 మినిట్స్ అలానే వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత యూసేన్ బ్రష్తో గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి, ఈజీగా మరకలు అనేది కనిపించకుండా వదిలిపోతాయి. నెక్స్ట్ టిప్, చాలామందికి పిల్లలకి రోజు బూస్ట్ కానీ హార్లిక్స్ తాగే అలవాటు అయితే ఉంటుంది. బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ మనం కట్ చేసిన వెంటనే అందులోకి గాలిపోయి తొందరగా గడ్డ అనేది కట్టేస్తుంది. అలా గడ్డ కట్టకుండా ఉండాలి, ఈవెన్ పాలల్లో కూడా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మనం పాలలో డైరెక్ట్ అనేది బూస్ట్ వేయకుండా ఫస్ట్ కొంచెం షుగర్ వేసి తర్వాత అందులో బూస్ట్ అనేది వేసి మిక్స్ చేసుకున్నాము అనుకోండి, మనకి గడ్డ కట్టకుండా చాలా మంచిగానైతే కలిసిపోతుంది. అలాగే మనం బూస్ట్ ప్యాకెట్ సీల్ తీసిన తర్వాత కూడా అందులో గాలి తగలడం వల్ల గడ్డ అనేది కట్టుతుంది కదా, అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మనకి ప్యాకెట్లో బూస్ట్తో పాటు ఒక 1/2 స్పూన్ వరకు షుగర్ అనేది వేసుకోవాలి. వేసుకొని మనం రబ్బర్ వేసి కనుక పెట్టాము అనుకోండి, ఎన్ని డేస్ ఉన్నా సరే మనకి ఈవెన్ గాలి తగిలినా సరే బూస్ట్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఈవెన్ కొన్నిసార్లు మనం రబ్బర్ వేసినా సరే గాలిపోతుంది అన్న టెన్షన్ అయితే ఉంటుంది కదా, అలాంటి టెన్షన్ అవసరం లేకుండా నైఫ్ని మనం కొంచెం హీట్ చేసేసి దాన్ని ఎడ్జ్కి కనుక కొంచెం కాల్చాము అనుకోండి, అది మంచిగా సీల్ అయిపోతుంది. సో దాని ద్వారా మనకి అందులోకి గాలి అనేది తగలకుండా ఉంటుంది. మనం ఎన్ని డేస్ అయినా సరే ఓపెన్ చేసి ఉన్నా సరే మనకి గడ్డ కట్టకుండా ఉంటుంది. ఈవెన్ డబ్బాలోనైనా సరే డబ్బాలు తెచ్చుకున్నప్పుడు అందులో కొంచెం షుగర్ అనేది వేసి మిక్స్ చేసి మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని రోజులైనా సరే గడ్డ కట్టకుండా చాలా మంచిగానైతే ఉంటుంది. ఇదే టిప్ అనేది మనకి ఇంట్లో కాఫీ పౌడర్ ఉంటుంది కదా, దానికి కూడా వర్క్ అవుతుంది. కాఫీ పౌడర్లో కూడా మనం షుగర్ మిక్స్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, గడ్డ కట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం ఇలాంటి గిన్నెలో కలుపుకున్నప్పుడు నైట్ మొత్తం పులిసి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి అనేది పొంగిపోతుంది. మనకు అలా పొంగిపోకుండా ఉండాలి అంటే మన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని ఇలా గిన్నె ఎడ్జెస్ ఏదైతే ఉంటాయి కదా ఆ ఎడ్జెస్కి రాసి కనుక పెట్టాము అనుకోండి, మనకి పిండి అనేది పొంగకుండా ఉంటుంది. ఈవెన్ పిండి అనేది ఎంత పులిసినా సరే పై వరకు వస్తుంది, మాత్రం బయట పడిపోకుండానైతే ఉంటుంది. ఈవెన్ ఇడ్లీ పిండి దోశ పిండి ఏదైనా సరే. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. చాలామంది ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ అయితే వాడుతూ ఉంటారు కదా, కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది చపాతీ చేయడానికి పూరి చేయడానికి ఇలాంటి ప్యాకెట్స్ని అయితే వాడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వేస్ట్ అని పడేస్తూ ఉంటారు. ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే ఇలా వాడుకోవచ్చు. ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే వుడెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ వుడెన్ ఐటమ్స్ అనేది వాటర్తో వాష్ చేయకూడదు. వాష్ చేసామనుకోండి అవి తొందరగా విరిగిపోతాయి. సో అందుకనేసి ఇలా ఆయిల్ కవర్లో ఉంటే ఇలా మొత్తం కూడా ఆయిల్ అనేది అప్లై చేసి ఒక 10 మినిట్స్ ఆరబెట్టి తర్వాత కనుక మనం ఇంట్లో పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే అవి విరిగిపోకుండా ఉంటాయి, చెదలు అనేది కూడా రాకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మన ఇంటి దగ్గర కానీ ఎప్పుడైనా మార్కెట్లో మనకి ఎవరైనా చినిగిన నోట్లు కనుక ఇచ్చారు అనుకోండి, మనం వేరే దగ్గర ఇవ్వడానికి ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళైతే తీసుకోరు. అలాంటప్పుడు మనం గమ్ము కానీ ఫెవిస్టిక్ కానీ పెట్టాము అనుకోండి, ఊరికే అర్థమైపోతుంది. ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఇలా క్యాండిల్ అనేది వెలిగించుకొని కొంచెం ఆ లిక్విడ్ అనేది దానిపైన వేసి గట్టిగా కనుక స్టిక్ చేసాము అనుకోండి, నోట్ అనేది వెంటనే అతికిపోతుంది. అక్కడ మనకి చినిగినట్టు కూడా కనిపించదు. ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా ఎంత చినిగినా కూడా నోట్ అనేది మనకి కనిపించకుండా చాలా ఈజీగానైతే అతికించుకోవచ్చు. ఆ లిక్విడ్ అంతా కూడా దానిపైన వేసి ఒక 30 సెకండ్స్ పాటు ఆరబెట్టాలి. ఫ్యాన్ గాలికి కానీ పెట్టాము అనుకోండి వెంటనే ఆరిపోతుంది. తర్వాత మనం మార్కెట్లో కనుక ఎక్కడైనా ఇచ్చాము అనుకోండి మనకి ఈజీగా కూడా అయిపోతుంది. నెక్స్ట్ టిప్, వర్షాకాలంలో బయటికి షూ కనుక వేసుకెళ్ళాము అనుకోండి, వాటర్లో తడిచిపోయింది అనుకోండి, మనకి స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది. ఆ స్మెల్ అనేది పోవాలి అంటే కొన్నిసార్లు ఫ్యాన్ గాలికి పెట్టినా సరే షూ అనేది మందంగా ఉండడం వల్ల లోపల గాలి తగలకుండా ఉండడం వల్ల మనకి ఆ స్మెల్ అనేది పోదు. సో స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో సోప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, సోప్లో లోపల కవర్ అనేది వస్తుంది కదా, ఈ కవర్ని 2 పీసెస్గా చేసుకొని ఇలా 2 షూస్ మధ్యలో కనుక పెట్టాము అనుకోండి, ఆ సోప్ స్మెల్ ఆ షూస్కి అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అందులో నుండి బ్యాడ్ స్మెల్ అనేది ఈజీగా పోతుంది. ఇలా చేయడం వల్ల షూస్ అనేది మంచిగా క్లీన్ అయిపోతాయి. అందులో నుండి వాటర్ పడ్డా మనకి ఆరిపోకపోయినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే షూ నుండి
చెమట స్మెల్ కానీ ఇలాంటి స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి. అందులో చాలా విధాలుగా చేసి చూపించాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రిజల్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత ఈ గిన్నె అడుగనేది నల్లబడిపోతుంది. మనం ఎంత మంచి గిన్నెలో బాయిల్ చేసినా సరే ఒక 2-3 టైమ్స్ ఉడికించగానే గిన్నె అడుగంతా కూడా నల్లబడిపోతుంది. అలా నల్లబడి మనం స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి పైన లేయర్ పోతుంది, బట్ నల్లదనం అయితే పోదు. ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి నల్లదనం అనేది చాలా ఈజీగా పోతుంది. సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని కొంచెం తీసుకొని ఇందులో కొన్ని వాటర్ అనేది వేసుకొని గట్టిగా ఒక 30 సెకండ్స్ పాటు కనుక రబ్ చేసాము అనుకోండి మనకి అందులో ఉండే నల్లదనం అంతా ఈజీగా బయటికి వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి ఇంకా మనకి కనుక నల్లదనము లేయర్ లాగా అనిపించింది అనుకోండి, సెకండ్ టైం కూడా సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేసాము అనుకోండి మనకి ఈజీగా వదిలిపోతుంది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు నేను రబ్ చేశాను, అందులో ఉండే నల్లదనం అంతా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. ఇలా మనకి ఎంత నల్లగా ఉన్న గిన్నెలైనా సరే ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటాయి. మన సోప్తో కానీ స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ సిల్వర్ ఫాయిల్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మన గిన్నెలని చూడడానికి చాలా నీట్గా ఉంటాయి. అందులో ఉండే నల్లదనం అనేది కూడా చాలా ఈజీగానైతే వదిలిపోతుంది. మెయిన్గా ఎగ్స్ బాయిల్ చేసిన వాటర్ అనేది హీట్ చేసిన గిన్నెలు అనేది నల్లబడతాయి. ఈ రెండు చేసినప్పుడు గిన్నెలు అనేది ఈ విధంగా క్లీన్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్, బ్యాచిలర్స్ అయినా సరే హౌస్ వైఫ్స్ అయినా సరే తప్పకుండా టమాటాని అయితే ఇంట్లో తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. టమాటాలు అనేది మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే, మనకి పండ్లు అనేది పండకుండా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇలా మన కుకింగ్ ఆయిల్ తీసుకొని ఏదైతే టమాటాలు ఉన్నాయి కదా ఆ తొడిమే భాగంలో ఇలా అప్లై చేసి మనం కవర్లో వేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే టమాటాలు అనేది కుళ్ళిపోవు, పాడవకుండా ఉంటాయి. మనకి కవర్లో వేసిన తర్వాత సేఫ్టీ పిన్తో కానీ సూదితో కానీ చిన్న చిన్న హోల్స్ కనుక చేసుకున్నాము అనుకోండి అందులో గాలి అనేది తగలడం వల్ల మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే పాడైపోకుండా ఉంటాయి. ప్రతి కర్రీలోనూ కూడా టమాటా అయితే కామన్గా వేస్తూ ఉంటాం కదా, టమాటా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేయాలి, ఏ వెజిటేబుల్ ఎలా స్టోర్ చేయాలి అనేది మన దాంట్లో టిప్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. అన్ని వెజిటేబుల్స్ ఏ విధంగా స్టోర్ చేయాలి అనుకునేసి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ చూడండి. ఆ విధంగా కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే మనకి వెజిటేబుల్స్ అయితే పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ కానీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు కొంతమందికి ఆ జ్యువెలరీ అనేది పడక మొత్తం కూడా చెవులు అనేది బొబ్బలు అనేది వచ్చేస్తుంటాయి, మొత్తం కూడా చీమ అనేది పట్టేస్తుంది, బ్లడ్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఒక 5 minutes ముందు ఇలా ఒక వెల్లుల్లిని తీసుకొని దానికి కుచ్చి ఒక 5 minutes అలానే ఉంచి తర్వాత కనుక మనకి పెట్టుకున్నాము అనుకోండి ఆ వెల్లుల్లి రసం అంతా కూడా ఇయర్ రింగ్స్కి పట్టేస్తుంది. తర్వాత మనం పెట్టుకున్నా కూడా మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు, స్వెల్లింగ్ అనేది రాదు, అందులో నుండి మనకి బ్లడ్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎలాంటివి ఉండవు. ఇలా కనుక ట్రై చేసి మనం ఇయర్ రింగ్స్ కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి చెవులు అనేది కూడా చాలా మంచిగా కనిపిస్తాయి, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కొంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ స్టోర్ చేసేటప్పుడు మనం గాలి తగలకుండా కనుక స్టోర్ చేసాము అనుకోండి అవి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి. గాలి తగిలేవి అనుకోండి అవి తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా ధనియాల పొడి అనేది కామన్గా వేస్తూ ఉంటాము. ఈ వర్షాకాలంలో వర్షాలకి ఆ ధనియాల పొడి అనేది తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో కొంచెం సాల్ట్ అనేది కలుపుకొని మనం బాక్స్లో వేసి కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే ధనియాల పొడి అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. మనం కర్రీస్లో వేసుకునేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసి కనుక వేసుకున్నాము అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల మనకి వర్షాకాలంలోనైనా ఏ కాలంలోనైనా సరే ఏవైనా సరే పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు, అలా పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనకి పురుగు కాదు కదా, ఏది కూడా పట్టదు, ఎన్ని రోజులు ఉన్నా సరే మనకి కలర్ కూడా చేంజ్ అవ్వకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా వెజిటబుల్స్ కట్ చేయడానికి నైఫ్స్ అయితే వాడుతూ ఉంటాము. కొన్ని డేస్ వాడిన తర్వాత అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు మనం వేస్ట్ అని పక్కన పడేసి మళ్ళీ కొత్త నైఫ్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. చాలామంది బయటికి పెట్టి సానా ఎవరు పెట్టిస్తారు అని పక్కన పడేస్తూ ఉంటారు. ఇప్పటి నుండి ఈ టిప్ అయితే ట్రై చేయండి, మనం ఇంట్లోనే ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు. మనకి పింగాణి కప్స్ ఉంటాయి కదా, ఆ కప్ని ఇలా రివర్స్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక 1 minute పాటు కనుక నైఫ్ని ఇలా పైకి కిందికి కనుక రబ్ చేసాము అనుకోండి నైఫ్స్ అనేది చాలా మంచిగా ఈజీ
ఈజీగా షార్ప్ అయిపోతాయి. తర్వాత మనం వెజిటబుల్స్ కానీ ఏది కట్ చేయాలన్నా సరే షార్ప్గా రెడీ అయిపోతాయి. మనం తీసుకొచ్చినప్పుడు కొత్తగా కొన్నప్పుడు ఎంతైతే షార్ప్గా ఉంటాయో సేమ్ అంతే షార్ప్గా అవుతాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీ ఇంట్లో నైఫ్స్ కానీ ఇలా మొండి బారాయి అనుకోండి, ఇలా పింగాణి కప్తో కనుక ట్రై చేశారనుకోండి చాలా వెంటనే షార్ప్ అయిపోతాయి. ఎంత మొండి బారిన నైఫ్లు అయినా సరే ఇలా చేయడం వల్ల చాలా మంచిగానైతే షార్ప్ అయిపోతాయి. నెక్స్ట్ టిప్, మనం ఇడ్లీ కానీ దోశకి కానీ ఎప్పుడు చేసినా సరే కంపల్సరీ మినపగుండునైతే వాడుతూ ఉంటాము. మనం ఎక్కువ శాతం మినపగుండునైతే తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా స్టోర్ చేసుకున్నప్పుడు తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది. మనకు అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి వేసి కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని నెలలు ఉన్నా సరే పురుగు అనేది పట్టదు. అలాగే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. వెల్లుల్లికి ఉండే ఘాటు వాసన ఏదైతే ఉంటుంది కదా, ఆ ఘాటు వాసన వల్ల పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. అలాగే పప్పులు ఎలా స్టోర్ చేయాలో కూడా మన దాంట్లో చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, మీకు ఏ టిప్ వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ టిప్ అయితే ట్రై చేయండి. బిర్యానీ ఆకు అయినా వేసుకోవచ్చు, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఐటమ్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనము ఊరగాయలు అనేది సంవత్సరానికి సరిపడా ఒకేసారి పెట్టుకుంటూ ఉంటాం కదా. మనకి ఊరగాయలు అనేది కొన్నిసార్లు మిస్ అయ్యి మామిడికాయ పచ్చడిలో కనుక ఉప్పు కనుక ఎక్కువైంది అనుకోండి, ఆ పచ్చడి అనేది ఎవరు కూడా తినడానికి ఇష్టపడరు. మెయిన్గా ఉప్పు కారం సరిగా లేదు అనుకోండి, ఎవరు కూడా తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఏంటంటే మనం వేస్ట్ని పక్కన పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఒక 2 బొగ్గుల్ని నీట్గా కడిగి తుడిచి తడి లేకుండా ఆ బొగ్గుల్ని నైట్ డబ్బాలో పెట్టి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, అందులో ఉండే ఎక్సెస్ ఉప్పు ఏదైతే ఉంటుంది కదా, ఆ ఉప్పునంతా కూడా ఈ బొగ్గు అనేది పీల్చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, ఆ ఎక్స్ట్రా ఉప్పు అంతా కూడా పోతుంది. తర్వాత మనం రైస్లో కనుక పెట్టుకొని తిన్నాము అనుకోండి చాలా మంచిగానైతే అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఉప్పు ఎక్కువైంది వేస్ట్ అని పడేసే పచ్చడిని కూడా చాలా మంచిగానైతే వాడుకోవచ్చు. మెయిన్గా మామిడికాయ ఊరగాయకి మాత్రమే ఈ టిప్ వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా మీ పచ్చడిలో ఉప్పు ఎక్కువగా అనిపిస్తే ఈ టిప్ ట్రై చేయండి, మంచిగానైతే వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్కి కానీ టెంపుల్స్ అకేషన్స్కి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా శారీ మ్యాచింగ్ రిలేటెడ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు స్టోన్ బ్యాంగిల్స్ కానీ సైజ్ కరెక్ట్గా లేని బ్యాంగిల్స్ కానీ వేసుకున్నాము అనుకోండి, వేసుకునేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఈజీగా వేసుకోవడానికి కానీ తీసుకోవడానికి కానీ ఈ విధంగా ట్రై చేయండి. ఒక క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా, మనం ఇంట్లో కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్ని ఇలా హ్యాండ్కి వేసుకొని ఎక్కించుకున్నాము అనుకోండి చాలా ఈజీగా ఎక్కుతాయి. అలాగే తీసేటప్పుడు కూడా క్యారీ బ్యాగ్ని వేసి కనుక తీసాము అనుకోండి చాలా ఈజీగానైతే తీసుకోవచ్చు. ఒకవేళ మనకి సైజ్ కరెక్ట్గా రాకపోయినా ఏదైనా స్టోన్స్ అలా కుచ్చుకుంటాయి అనుకున్నప్పుడు కూడా ఈ టిప్ అయితే వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు ఏదైనా దెబ్బలు అంటే నార్మల్గా ఏదైనా ర్యాషెస్ అలాంటివి వచ్చే వాళ్ళు కూడా ఇలానైతే ట్రై చేయొచ్చు. టిప్, వర్షాకాలం స్టార్ట్ అయిందనగానే ఇంట్లో మనకి ఈగలు దోమలు అయితే ఎక్కువగా వస్తుంటాయి. ఫ్లోర్ పైన ఎక్కువగా ఈగలు అయితే వాళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఓన్లీ ఫ్లోర్ క్లీనర్తోనే కాకుండా అందులో ఇవైతే కూడా ట్రై చేయండి. మనకి కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, అలాగే మనం ఇంట్లో యూస్ చేసే ఫ్లోర్ క్లీనర్ ఏదైనా ఒక మూత వరకు కలుపుకోవాలి. అలాగే కొంచెం జవాదు పౌడర్ అనేది వేసుకోవాలి. జవాదు పౌడర్ అనేది వేసుకోవడం వల్ల ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది. ఈ వాటర్ని తీసుకెళ్ళి మనం ఇల్లు తుడిచే వాటర్లో వేసి ఇల్లంతా కనుక మాప్ పెట్టుకున్నాము అనుకోండి, ఇంట్లోకి ఈగలు దోమలు అయితే రావు. ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మెయిన్గా జవాదు వేయడం వల్ల ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.